ధ్యానమునందు యజ్ఞమునందు ఇచ్ఛ కలిగించాలి. మీలో నుండి యోగులు రావాలి, మీలో నుండి సిద్ధపురుషులు రావాలి. మహనీయులైనటువంటి యోగ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఈ దేశంలో ఉన్నది. ఆ తపస్సు మరిచిపోవటం వల్ల ఈ జాతి పతనమైంది. లౌకికంగా మనం ఏదో కావాలనుకుంటాం, ఉద్యమాలు నడుపుతాం, సంస్థలు పెడతాం, ఎన్నో చేస్తాం. ఏదైనా చేయొచ్చు, మంచిదే సేవ చేయటం. కానీ మీరు చేసేది విజయవంతం కావాలనంటే, దేశ జాతి యొక్క స్వరూప స్వభావాల మీద ప్రభావం చూపించాలనంటే తపస్సు తప్పదు. ఆ తపస్సు మరిచిపోయింది ఈ జాతి. ఆ తపస్సు అనేటువంటి ఆ అగ్నిని ప్రతి హృదయంలోనూ వెలిగించటం నా ధ్యేయం. అది అందుకని నేను వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాను. ఈ ఉపన్యాసాలు, ఈ కార్యక్రమాలు, ఈ పురాణ ప్రవచనాలు, ఈ యజ్ఞాలు, ఇవన్నీ